హాయ్ దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు వైకే హెల్త్. హార్ట్ అటాక్ ఈ పేరు చెప్తేనే జనం వణికిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని మింగేస్తుందో తెలియదు. అయితే సాధారణంగా గుండె నొప్పి అంటే ఛాతీలో నొప్పి, ఎడమ వైపు చేయి లాగటం, ఒళ్ళంతా చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఏమీ లేకుండా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. దీనినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటున్నారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి సైలెంట్ హార్ట్ అటాక్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇందుకీ సైలెంట్ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటో వివరించడానికి కార్డియాలజిస్ట్ జి నాగేశ్వరరావు గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, అసలు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి? సైలెంట్ హార్ట్ అటాక్ ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రజల్లో పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే హార్ట్ అటాక్లో రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి, తీవ్రమైన ఛాతీలో నొప్పి రావడం వల్ల వాళ్ళు వెంటనే హాస్పిటల్కి చేరుకొని తగిన టైంలో తగిన సమయంలో ట్రీట్మెంట్ తీసుకొని దే విల్ గో బ్యాక్ ఆఫ్టర్ రికవరింగ్ ప్రాపర్లీ అండ్ పర్ఫెక్ట్లీ. బట్ సగం మంది, ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది హార్ట్ అటాక్స్కి తీవ్రమైన ఛాతీ నొప్పి కాకుండా వేరే లక్షణాలు, అంటే చాలా మృదువుగా అస్పష్టమైన లక్షణాలు ఉండడం వల్ల వాటిని అశ్రద్ధ చేసి 2 రోజులు 3 రోజులు, అంటే ఏ గ్యాస్ నొప్పి అనుకునో, ఓకే అలసట, జస్ట్ రోజంతా కష్టపడ్డాం కాబట్టి అలసటగా ఉంది, ఓకే కొంచెం లైట్గా ఆయాసంగా ఉంది, కొంచెం లైట్గా దడగా ఉంది, సో ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, రేపటికి తగ్గిపోద్ది, కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అనే అపోహలో వాళ్ళు గంటల తరబడి లేట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో వాళ్ళకి తీవ్రమైన సిమ్టమ్స్ వచ్చే లోపే జరగాల్సిన గుండె డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళు హాస్పిటల్కి చేరుకునే టైంకి సమ్టైమ్స్ విల్ బి నాట్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. సో ఆ గుండె రికవరీ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో సైలెంట్ హార్ట్ అటాక్ అంటే లక్షణాలు అసలు ఉండవని కాదు, ఆ లక్షణాలు చాలా తక్కువ మోతాదులో కనిపిస్తాయి. సో దానివల్ల ఏంటంటే జనాల్లో అశ్రద్ధ ఎక్కువ అవుతుంది, ఇగ్నోరెన్స్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ద టైమ్ దే రీచ్ ది హాస్పిటల్ విల్ బి డిలేడ్. సో అలా డిలే అయ్యే కొద్దీ మన గుండె కంట్రోల్ దెబ్బతింటూనే ఉంటుంది. ఆ దెబ్బ తినే కొద్దీ మన ప్రాణానికి నష్టం పెరిగిపోతూనే ఉంటుంది. సో సైలెంట్ హార్ట్ అటాక్ గురించి ప్రతి ఒక్కరికి పూర్తిగా అవగాహన పెంచే విధంగానే మనం సో దే షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ సైలెంట్ హార్ట్ అటాక్. సో ప్రతి ఒక్కరికి తీవ్రమైన ఛాతీ నొప్పి రావాలని రూల్ ఏం లేదు. సో హార్ట్ అటాక్ అంటే ప్రతి ఒక్కరికి మనం సినిమాల్లో చూసినట్టు ఛాతీలో గట్టిగా నొప్పి వచ్చి మనం ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళడం అనే అపోహలోనే ఉంటారు. సో హార్ట్ అటాక్ అంటే ఓన్లీ చెస్ట్ పెయినే కాదు, ఎడం భుజం లాగడం, గుండె దడ రావడం, దవడలు లాగడం, గొంతులో నొప్పి రావడం, 2 భుజాలు లాగడం, ఆ మాటకు వస్తే దవడల కింద నుంచి బొడ్డు పై భాగం వరకు. సో ఈ పార్ట్లో ఎక్కడ పెయిన్ వచ్చినా అది హార్ట్ అటాక్ అవ్వచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ సివియర్ చెస్ట్ పెయిన్, మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కూడా సైలెంట్ హార్ట్ అటాక్లో భాగాలు అవుతాయి. ఎందుకంటే మనం ఇగ్నోర్ చేయడానికి, అశ్రద్ధ చేయడానికి ఇవి ఎక్కువ దోహదపడతాయి. అంటే చాలామంది ఛాతీలో పెయిన్ వస్తేనే అది హార్ట్ అటాక్ అని అనుకుంటారు. కానీ ఏ టైంలో హాస్పిటల్కి వెళ్తే మంచిది అనుకుంటారు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే మీకు డైలీ రొటీన్లో జరిగే సిమ్టమ్స్ కాకుండా ఏది కొత్తగా అనిపించినా, మీకు ఇందాక చెప్పినట్టే ఈ అంబ్లికస్ పై నుంచి దవడల కింద వరకు ఈ భాగంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా, అంటే చెమటలు పట్టడం కానీ, నీరసంగా అనిపించడం కానీ, దడ రావడం కానీ, ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, బాగా స్ట్రెస్గా అనిపించడం, భుజాలు లాగడం, దవడలు లాగడం, గొంతులో నొప్పి. సో ఒక ఛాతీ నొప్పిని పక్కన పెడితే మిగిలిన సిమ్టమ్స్ ఏ విధంగా వచ్చినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఒక ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ టెస్టుల ద్వారా మనం అది అక్యూట్ హార్ట్ అటాకా కాదా అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ని మనం ఎర్లీగా గుర్తించి, సో వాళ్ళకి ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా వాళ్ళని ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. ఎక్కువ వర్కౌట్స్ చేస్తారు చాలామంది, అంటే అలసటగా ఫీల్ అయినప్పుడు దానికి హార్ట్ అటాక్ వచ్చే ఏమైనా సూచనలు ఉన్నాయా? వర్కౌట్స్ చేయడం అనేది ఇప్పుడు ఒక యంగ్ ఫెలో, ఒక 25 years ఉంటాడు. సో వాడు జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూనే ఉంటాడు. అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం, జిమ్లో పడిపోతున్నారు, డాన్స్ చేస్తా కూడా పడిపోతున్నారు కదా. దట్ ఈస్ ద పాయింట్ ఐమ్ కమింగ్. సో వర్కౌట్స్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రాదు. ఓకే, వెన్ యువర్ హార్ట్ ఈజ్ ససెప్టబుల్, అంటే మీ హార్ట్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని మనం ప్రియార్గా చెక్ చేసుకోకుండా మనం ఎప్పుడైతే జిమ్కి వెళ్ళి, లేదా మనకు వచ్చే సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేసి మనం జిమ్కి వెళ్ళి హెవీ వర్కౌట్స్ చేసిన, వెయిట్ లిఫ్టింగ్స్ చేసిన, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, సో అల్టిమేట్గా అది రప్చర్ అయ్యి సడన్గా
కార్డియాక్ డెత్స్ అంటే సడన్ ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక 25 ఇయర్స్ వాడు క్రికెట్ ఆడుతూ సడన్గా కొలాప్స్ అవుతాడు. సో దట్ డజంట్ కమ్ అండర్ హార్ట్ అటాక్. సో అది ఏంటంటే ఆల్రెడీ గుండె కండరం అంటే జెనెటిక్గానే తనలో ఏదో లోపం ఉండడం వల్ల, ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల, ఓకే, ఫ్యామిలీ హిస్టరీలో సడన్ డెత్స్ ఇవన్నీ అంటే మనం ప్రియోర్గా స్ట్రక్చరల్ హార్ట్ ఎలా ఉందో చూసుకోకుండా ఒక 20 ఇయర్స్ కుర్రాడు క్రికెట్ ఆడుతూ సడన్గా మరణిస్తాడు. అండ్ ఒక 50 ఇయర్స్ షుగర్ పేషెంట్ ఒక 3 రోజుల నుంచి లైట్గా మంట వస్తూ ఉంటుంది. ఆ మంట ఏదో గ్యాస్ మంట అనుకుని అశ్రద్ధ చేస్తాడు, వెళ్ళి షటిల్ ఆడుతూ హీ విల్ కొలాప్స్ సడన్లీ. సో దట్ ఈస్ హార్ట్ అటాక్. అంటే షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందా? ఎక్కువగా ఉందంటున్నారు, అది నిజమేనా? 100%. ఇప్పుడు మీరు జనరల్ పాపులేషన్ తీసుకుంటే అంటే ఓవరాల్గా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు 100 మందిని తీసుకుంటే అందులో అరౌండ్ 30% అంటే ఆన్ అన్ యావరేజ్ 20 to 45% దే విల్ హ్యావ్ సైలెంట్ హార్ట్ అటాక్స్. ఓకే, కానీ షుగర్ పేషెంట్స్ని తీసుకుంటే 50% పైనే సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే 100 మంది షుగర్ పేషెంట్స్ని హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళని తీసుకుంటే అందులో 50% అంటే 50 మందికి సివియర్ చెస్ట్ పెయిన్ అనే సిమ్టమ్ ఉండకపోవచ్చు. ఓకే, సో మిగిలిన 50 మందికి మాత్రమే మనకి ఈ తీవ్రమైన ఛాతీ నొప్పి రావడం, వెంటనే హాస్పిటల్కి అప్రోచ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో 50% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ విల్ బి సైలెంట్, ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్స్ అండ్ సివియర్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, అంటే సివియర్ బీపీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో అండ్ వయసు బాగా అంటే ఎల్డర్లీ పీపుల్. ఓకే, సో వీళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు జనరల్. గ్యాస్ పెయిన్ వస్తుంది, అసిడిటీ అంటారు, దాని వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా? అదే అంటున్నాను, అంటే గ్యాస్ పెయిన్ని గ్యాస్ మనకి సమయాన్ని ఇస్తుంది, ఓకే, బట్ హార్ట్ అటాక్ ఇట్ విల్ నాట్ గివ్ ద టైమ్. సో దెర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. అంటే గ్యాస్ పెయిన్ని హార్ట్ అటాక్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయించుకోవాల్సిన అవసరం మనకుంది. సో ఒక లేమ్యాన్కి అది తెలీదు, అది గ్యాస్ పెయిన్ లేకపోతే హార్ట్ అటాక్ అనేది తెలీదు. సో వాడికి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే వాడికి ఎప్పుడూ రాని పెయిన్ ఒక మంటలా వస్తుందో దాన్ని గ్యాస్ అని అపోహగా తీసుకోకుండా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ మైట్ హెల్ప్ హిమ్, మైట్ సేవ్ హిమ్. ఓకే, సో ఐసీజీలో అక్యూట్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ సంబంధించిన సూచనలు లేనప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 30 to 40% సేఫ్. అదే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం ట్రోపోనిన్ అని, అది నెగిటివ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ 80 to 85% ఆర్ 90-95% ఈజ్ సేఫ్. ఏది అది అక్యూట్ ఈవెంట్ కాదు, గుండె జబ్బు లేదు అని చెప్పలేము, కానీ అప్పటికప్పుడు హార్ట్ అటాక్ కాదు అని నిర్ధారణ చేయడానికి ఈసీజీ, ఎకో అండ్ ట్రోపోనిన్ టెస్ట్ ఆల్మోస్ట్ 90% ఉపయోగపడతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, మీకు గ్యాస్ నొప్పి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూ విల్ బీ సేవ్డ్. ఓకే, ఇది గ్యాస్ నొప్పి అనుకుని 3 రోజుల తర్వాత వెళ్ళి అది నిజంగానే హార్ట్ అటాక్ అయి ఉంటే వీ కాంట్, బికాస్ బై ద టైమ్, ఎందుకంటే టైమ్ ఈజ్ మజిల్, టైమ్ ఈజ్ లైఫ్. ఓకే, మనం టైం వేస్ట్ చేసే కొద్దీ గుండె కంట్రోల్ దెబ్బతింటూనే ఉంటుంది, మనం టైం వేస్ట్ చేసే కొద్దీ మన ప్రాణం రిస్క్లో పడుతూనే ఉంటుంది. సో ఆల్వేస్ అది గ్యాస్ పెయినా లేకపోతే హార్ట్ అటాకా అనేది ఒక లేమ్యాన్ గుర్తించలేడు. బట్ వాడికి ఉండాల్సిన అవగాహన లేదా మనం తీసుకురావాల్సిన అవగాహన ఏంటంటే అది గ్యాస్ పెయిన్ కింద అశ్రద్ధ చేయొద్దు. గో టు నియర్ బై హాస్పిటల్, గెట్ అన్ ఈసీజీ డన్, ఒక ఈసీజీ అన్న తీసుకో. ఓకే, సో దాని ద్వారా మనం మేజర్ హార్ట్ ఈవెంట్స్ కానీ మేజర్ సడన్ డెత్స్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, అంటే మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ సైలెంట్ హార్ట్ అటాక్కి, పురుషుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అందరూ మనుషులే, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ వాళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ అంటే ఉంటాయి. మనం ఎక్కువగా పురుషుల్లో ఎక్కువ హార్ట్ అటాక్లు చూస్తూ ఉంటాం కదా, అంటే లేడీస్తో పోల్చుకుంటే ఎందుకని అలా అంటే? ఎందుకు చూస్తాము అంటే ఆల్మోస్ట్ మేల్స్కైనా ఫీమేల్స్కైనా హార్ట్ అటాక్ విషయంలో వచ్చే సిమ్టమ్స్ ఒకటే, బట్ ఫీమేల్స్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఎవరికి చెప్పరు. ఓకే, అండ్ ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా రోజు ఇంట్లో కష్టపడి చేయడం వల్ల కొంచెం అలసట వచ్చిందిలే, చెమటలు పట్టినలే, గుండెలో కొంచెం దడగా ఉందిలే, లేదా దే గివ్ దట్ సిమ్టమ్స్ టు హార్మోనల్, ఎమోషనల్ ఆ చేంజెస్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ అనుకుని అశ్రద్ధ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ద టైమ్ దే రీచ్ ద హాస్పిటల్ విల్ బి డిలేడ్. సో ఇది మనం ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం. ఇప్పుడు మగవాళ్ళలో మనం ఈజీగా హార్ట్ అటాక్ని ఎందుకు కనిపెడతామంటే వాడు వెంటనే బయట తిరుగుతూనే ఉంటాడు. సో వాడికి వెంటనే పెయిన్ రాగానే విల్ గో టు నియర్ బై హాస్పిటల్ అండ్ విల్ గెట్ చెక్డ్ అప్. ఓకే, బట్ ఫీమేల్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నాట్ అబౌట్ కరెంట్ జనరేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ప్రీవియస్ జనరేషన్. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఎట్ హోమ్. సో వాళ్ళకి సిమ్టమ్స్ సీరియస్ అయితే తప్ప వాళ్ళ ఇంట్లో చెప్పరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది సైలెంట్ అటాక్ రూపంలోనే చూపిస్తున్నాం మనం. యాక్చువల్లీ దే విల్ హ్యావ్ సిమ్టమ్స్, బట్ వాళ్ళు బయటికి చెప్పే విధానం లేదా బయటికి చెప్పే టైం ఇట్ విల్ బి డిలేడ్ సో మచ్. సో దీనివల్ల వాళ్ళలో ఎక్కువ సైలెంట్ అటాక్స్ ఉంటాయనే అపోహలో మనం ఉంటాం. ఓకే, బికాస్ అవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ అనుకున్నాం, ఈస్ట్రోజన్ చేంజెస్ అనుకున్నాం, లేకపోతే ఎమోషనల్ చేంజెస్ అనుకున్నాం, దానివల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల అనుకున్నాం, వాళ్ళు అశ్రద్ధ ఎక్కువ చేస్తారు. సో వాళ్ళు నాకు గట్టిగా నొప్పి వస్తుంది అని చెప్పడానికి దే విల్ టేక్ అట్లీస్ట్ 24 to 48 hours. ఓకే, బట్ కమింగ్ టు మేల్స్ దే విల్ గో టు ద నియర్ బై హాస్పిటల్ అండ్ దే విల్ గెట్ చెక్డ్ ఇట్ అప్.
డాక్టర్ గారు మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు పావని తెనాల నుంచి. నమస్తే పావని గారు. నమస్తే మేడం. మీ నమస్తే ప్రాబ్లం డాక్టర్ చెప్పండి గారు. డాక్టర్ గారికి. సార్ మా బాబాయ్ గారికి ఈ మధ్య స్టంట్ వేశారు. ఆయన ఎటువంటి ఫుడ్ డైట్ తీసుకుంటే మంచిదంటారు? అండ్ ఎటువంటి అంటే మెడిటేషన్ లాంటివి కానీ ఏమైనా ఎక్సర్సైజెస్ వీటి గురించి ఏమైనా చెప్తారా? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాయ్ గారికి అంటే ఐ మీన్ లైక్ మీ బాబాయ్కి షుగరు బీపీ ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, ఒకవేళ షుగర్ ఉంటే బీపీ ఉన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే పదార్థాల్లో సాల్ట్ షుగర్ ఈ రెండు కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఒకటి. రెండవది అంటే జనరలైజ్డ్గా చెప్పాలి, ఒక స్టంట్ వేసిన పేషెంట్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మోస్ట్ ప్రిఫర్డ్ అంటే మనం తినే విషయాల్లో మోస్ట్ ప్రిఫర్డ్ థింగ్స్ ఆర్ లైక్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఎక్కువ శాతంలో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం, వారానికి ఒక రోజు 2 రోజు అంటే చేపల పులుసు, 2 రోజులకు ఒకసారి ఎగ్ తీసుకోవడం. సో ఆల్ దీస్ ఆర్ గుడ్ థింగ్స్. అంటే నాన్ వెజ్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. కొవ్వుని పెంచే పదార్థాలు తగ్గించుకొని, ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని, కూరగాయల వైపు ఫ్రూట్స్ వైపు ఎక్కువ మనం ప్రిఫర్ చేయగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ హార్ట్ హెల్దీ డైట్. సో మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫ్రూట్స్, లెస్ ఫ్యాట్ కంటైనింగ్ డైట్, లెస్ ఆయిలీ ఫుడ్ అండ్ ఎగ్ 2 డేస్కి ఒకసారి ఎగ్ అండ్ చేపల పులుసు ఈస్ వెరీ గుడ్. హలో, యా చెప్పండి. ఇంకొక డౌట్ ఉందండి. ఆయనకి లో బీపీ కూడా ఉంది కొంచెం. చెప్పండి పావని గారు. హలో, అంటే కాలర్ చెప్పండి. ఆయనకి లో బీపీ కూడా ఉందండి కొంచెం. ఓకే. సో సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోకూడదు అని అంటారు. అంటే అసలు పూర్తిగా సాల్ట్ మానేస్తే మంచిది అంటారా ఇలా స్టంట్ వేసిన వాళ్ళకి? పూర్తిగా సాల్ట్ మానేయడం ఎప్పుడు మంచిది కాదండి. కంప్లీట్గా సాల్ట్ని అవాయిడ్ చేయమని ఎవరు చెప్పరు, బట్ మనం తీసుకోవాల్సిన మోతాదు తగ్గించుకోవాలని చెప్తారు. సాధారణంగా బీపీ షుగరు ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు మనం సాధారణంగా చెప్పేది ఏంటంటే 2.5 గ్రాముల కన్నా తక్కువ సోడియం వాడండి, సాల్ట్ వాడండి అని చెప్తాము. ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉంటే వాళ్ళకి 1.5 గ్రామ్ కన్నా తక్కువ వాడితే మంచిది అని చెప్తాము. అంతే తప్ప కంప్లీట్గా సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పాము. అండ్ దట్ టు మోస్ట్ ప్రిఫరబుల్లీ వెన్ దే హ్యావ్ వెరీ లో బీపీ, సాల్ట్ కంప్లీట్గా ఆపేయడం వల్ల ఇంకా ఇబ్బంది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని బీపీ మెడికేషన్స్ కూడా సాల్ట్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో వాళ్ళలో మనం కంప్లీట్గా సాల్ట్ ఆపేస్తే కంప్లీట్గా సోడియం తగ్గిపోయి, సోడియం తగ్గిపోవడం వల్ల జరిగే అనర్థాలు ఎక్కువ ఉంటాయి. సో కంప్లీట్ సాల్ట్ మానేయడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు, బట్ వీ హ్యావ్ టు టేక్ ద లీస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, నాట్ మోర్ అనమాట. అంటే నాట్ మోర్ దాన్ 2.5 grams per day. ఓకే డాక్టర్ గారు, ఎవరైతే కాలర్ అడిగారో నిజంగానే స్టంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అంటారా? స్టంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఇఫ్ హీ కమ్స్ విదిన్ టైం మనం వెంటనే యాంజియోగ్రామ్ తీసుకుని యాంజియోగ్రామ్లో ఉన్న ఇబ్బంది ప్రకారం మనం వీల్ డిసైడ్. ఓకే, వాడు అంటే 100లో 20 మందికి స్పాంటేనియస్గానే ఎక్కడైతే బ్లాక్ ఉందో అది కరిగిపోయి నార్మల్గా ఫ్లో వచ్చేస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకి మనం స్టంట్ వేయడం వల్ల ఎక్కువ హాని చేసినట్టే తప్ప ఉపయోగం ఉండదు. ఎవరికైతే టైట్గా బ్లాక్ ఉంటుందో వాళ్ళకి మనం ఖచ్చితంగా స్టంట్ వేయాలి. ఒక మనిషికి ఒకసారి స్టంట్ వేసిన తర్వాత కూడా ఒక 2-3 వేస్తారు, అది కరెక్టే అంటారా? ఎస్. సో ఇట్స్ కంప్లీట్లీ ఫిజిషియన్స్ డెసిషన్ అండ్ పేషెంట్స్ క్లినికల్ సినారియో బట్టి మనం డిసైడ్ చేస్తాము. సో వాడికి 2-3 బ్లాక్స్ ఉన్నాయి, అవి స్టంట్ వేయడానికి అనుకూలంగా ఉన్నాయి. సో స్టంట్ వేయడం వల్ల దెర్ ఈస్ నో హార్మ్ అండ్ దట్ టు వీఆర్ మీన్స్ లైక్ వీఆర్ ప్రొలాంగింగ్ హిస్ లైఫ్ ఫర్ 5 to 10 more years. ఓకే, అండ్ ఎవరికైతే క్రిటికల్గా బ్లాక్స్ ఉంటాయో స్టంట్ వేయడానికి అనుకూలంగా ఉండదో బట్ బైపాస్కి ఫిట్ అవుతారో సో వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేస్తాం. డాక్టర్ గారు, అసలు ఫాస్ట్ ఫుడ్ కూడా పెరిగిపోతుంది, యువత కూడా ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ఇది సైలెంట్ హార్ట్ అటాక్కి కారణం అవుతుందా? ఎప్పుడు కూడా డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ లైఫ్ స్టైల్ మన వ్యవహార శైలి అండ్ తినే విధానం, ఓకే, డైట్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏది శృతి తప్పినా హార్ట్ అటాక్కి దారితీస్తుంది. సో ఇట్ కెన్ బి సైలెంట్ హార్ట్ అటాక్ ఆర్ మేజర్ హార్ట్ అటాక్. సో ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ తినమని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ దేర్ అండ్ హ్యావింగ్ ఇట్. ఓకే, సో ఇందాక చెప్పినట్టే ద మోర్ ఆయిల్ యూ ఈట్ ద మోర్ డేంజరస్ అండ్ ద మోర్ ఐ మీన్ లైక్ అడల్టరేటెడ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ ద మోర్ డేంజరస్ యువర్ హార్ట్ ఈజ్ ఎట్. సో దానివల్ల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అయినా అవ్వచ్చు లేదా అడల్టరేటెడ్ ఫుడ్ అయినా అవ్వచ్చు, మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ప్రమాదం. అది సైలెంట్ హార్ట్ అటాకా లేకపోతే ఎక్స్ప్రెసింగ్ హార్ట్ అటాకా ఏదైనా అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్ అంటే అది సైలెంట్గా ఉంటుందని కాదండి. సైలెంట్ హార్ట్ అటాక్ అయినా మనకి నొప్పితో ప్రజెంట్ అయ్యే హార్ట్ అటాక్ అయినా రెండు సమానమే, రెండింటికి సేమ్ రిస్క్ ఉంటుంది.
ఇంకా చెప్పుకోవాలంటే సైలెంట్ హార్ట్ అటాక్ ఇంకా మోర్ రిస్కియర్. ఎందుకంటే మీకు నొప్పి రాగానే పరిగెడతారు, ఎందుకంటే మీకు లక్షణం తెలిసింది కాబట్టి. ఈ సైలెంట్ ఏంటి, చాలా సటిల్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాడు ఒక రోజు లేట్గా వెళ్తాడు. సో దానివల్ల జరగాల్సిన డ్యామేజ్, ఆ కంట్రోల్ డ్యామేజ్ ఏదైతే ఉందో అంటే జరిగిపోతుంది. దాన్ని ఎలా గుర్తించాలంటారు? దట్స్ వాట్ గుర్తించడం అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అవగాహన లేకపోవడం. ఓకే, మనం ఎప్పుడు గుర్తించి ఐ సీస్ వాట్ మైండ్ నోస్. ఓకే, లేదా మనం ఇప్పుడు ఇలా ఇబ్బంది వస్తుంది, ఇది ఇంతకుముందు ఎప్పుడు లేదు అనే అనుమానం మీలో ఉంటే ఆబ్వియస్లీ మీరు వెళ్తారు హాస్పిటల్కి. సో అలాంటి అవగాహన మనం కల్పించాలి. ఇప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్ని మీరు ఎలా గుర్తించండి అని చెప్పడం అంటే, మీకు ఈ ఎడం భుజం లాగడం లేదా కుడి భుజం లాగడం కూడా గుండెపోటులో ఒక లక్షణం అనే అవగాహన ప్రజల్లో ఉంటే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోవడం, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతారు. సో ఇక్కడ గుర్తించడం ఏంటంటే ప్రతి సిమ్టము మీకు ఇందాక చెప్పినట్టు ఈ భాగంలో ఎక్కడ ఇబ్బంది అనిపించినా లేదా కొంతమందికి 20% మందికి ఓన్లీ తల తిరుగుతుంది, నొప్పి రాదు, ఆయాసం రాదు, భుజాలు లాగవు, ఏమీ ఉండదు, ఓన్లీ తల తిరుగుతుంది. సో వాళ్ళేంటి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకుంటారు. ఎంఆర్ఐ నార్మల్గా ఉంటుంది, డాప్లర్ స్కాన్ నార్మల్గానే ఉంటాయి. ఓకే, సో ఇది రీసెంట్గా కూడా లాస్ట్ మంత్లో కూడా 3 తల తిరుగుతూనే వచ్చారు మా దగ్గరికి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 6 hours న్యూరో ఎవాల్యుయేషన్ అయిపోయాక మాకు అనుమానం వచ్చి సిటీ యాంజియోగ్రామ్ చేస్తే ఆ సిటీ యాంజియోగ్రామ్లో దేర్ ఆర్ క్రిటికల్ బ్లాక్స్. ఈసీజీ నార్మల్ ఉంది, ఎక్కువ బాగానే ఉంది, ట్రోపోనిన్ నెగిటివ్ వచ్చింది. ఓకే, బట్ దే హ్యావ్ క్రిటికల్ బ్లాక్స్. సో అప్పుడు వాళ్ళని యాంజియోకి తీసుకొని స్టంట్ వేయడం ఇట్లా జరిగింది. సో సిమ్టమ్స్ అనేవి ఇవి కూడా హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్సే అనే అవగాహన మనం తీసుకురాగలిగితే సో ఐ థింక్ వీఆర్ సక్సీడెడ్. డాక్టర్ గారు, అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇలాగా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వింటా ఉన్నాము. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ కూడా దానికి కారణం అంటారు? అవ్వచ్చండి. అంటే కోవిడ్ వచ్చాక కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు లేదా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ది వ్యాక్సినేషన్ ప్రొఫైల్, బట్ కోవిడ్ వచ్చిన వాళ్ళు, కోవిడ్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ ఎట్ మోర్ రిస్కియర్ ఓకే దెన్ కంపేర్ టు నార్మల్ పాపులేషన్. సో వీళ్ళలో కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో కోవిడ్ కెన్ బి వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్. ఓకే, సో ఎందుకంటే అది మొత్తం ప్రీ కోవిడ్ ఎరా పోస్ట్ కోవిడ్ ఎరా కింద మార్చేసింది మనల్ని. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కాషియస్గా ఉండి వాళ్ళు ఎక్కువ మీన్స్ లైక్ హెల్త్ ఓరియంటెడ్గా ఉండి రెగ్యులర్గా హార్ట్ చెకప్స్ చేయించుకోవడం వల్ల ఇట్ ఇస్ కంప్లీట్లీ బెనిఫిషియల్ టు దెమ్. అసలు ప్రస్తుతం కూడా యూత్లో సైలెంట్ హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి, ఎందువల్ల అంటారు? మీరు ఇందాక చెప్పినట్టే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవ్వచ్చు. ఓకే, అండ్ దేర్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ది మీన్ లైక్ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, మనం వింటున్నాము డ్రగ్స్కి చాలా ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నారు అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రన్ అవుతున్నప్పుడు దిస్ ఫెలో హ్యాస్ టు బి మోర్ కాషియస్ దాన్ ది హిస్ కొలీగ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ స్మోకింగ్, డ్రగ్స్, అండ్ ఇప్పుడు మనం చూస్తే కనుక బీపీ, షుగర్లు కూడా ఇంతకు ముందులా కాకుండా ఇంకా ఎర్లీగానే డిటెక్ట్ అవుతున్నాయి. 30-40 yearsకే మనం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. ఓకే, సో చిన్నపిల్లల్లో ఐ మీన్ లైక్ దట్స్ వాట్ అట్లీస్ట్ 30 అంటే మనం ఎప్పుడు కూడా అబ్రాడ్తో పోల్చుకుంటే యూకే, యూఎస్ ఈ పాపులేషన్తో పోల్చుకుంటే మనం డెవలప్మెంట్లో ఎలా ఉన్నా కానీ హార్ట్ అటాక్ విషయంలో మనం 10 సంవత్సరాల ముందే ఉన్నాం. అంటే అక్కడ 50 సంవత్సరాల వాడికి హార్ట్ అటాక్ వస్తే మన ఇండియాలో 40 yearsకే వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్. అంటే అక్కడ ట్రీట్మెంట్కి ఇక్కడ నాట్ అబౌట్ ట్రీట్మెంట్ కదా, సి నాట్ అబౌట్ ట్రీట్మెంట్, ఇట్ అబౌట్ జెనెటిక్స్. ఐ యాక్సెప్ట్. అంటే జెనెటిక్స్ అనేది మీరు నేను మార్చలేం. అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది జెనెటిక్గా ప్రీడిస్పోజ్, సో వాళ్ళని మనం మార్చలేం. బట్ హెవీ స్మోకింగ్, హెవీ డ్రగ్ కన్జంప్షన్, ఓకే, హెవీ ఆల్కహాల్, ఓకే, అండ్ అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ బీపీ, కొలెస్ట్రాల్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మిగిలిన అంటే వాడి కొలీగ్, నార్మల్గా ఉన్న కొలీగ్తో పోల్చుకుంటే ఈజ్ ఆల్వేస్ అట్ 30-40% రిస్క్. అంతే తప్ప వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ డిఫరెన్స్ అంటే నేను ఒప్పుకోను. బికాస్ ఇన్ ఇండియా అంటే నేను ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇన్ ఇండియా దెర్ ఈస్ హెల్త్ కేర్ యాక్సెస్కి అవకాశం తక్కువ ఉంది అంటే ఒప్పుకోను. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే అవగాహన లేదు జనాలకి. సో వీఆర్ నాట్ పూర్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్ యాక్సెస్, వీఆర్ పూర్ విత్ రెస్పెక్ట్ టు అవేర్నెస్. మనలో అవగాహన లేకపోవడమే మన ఆల్మోస్ట్ కొంత శాతం మరణాలకు కారణం. సో వాడికి కనుక పలానా చోట ఒక మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ మంచి కార్డియాలజిస్టులు ఉన్నారు, మనం వెళ్ళొచ్చు అనే అవగాహన వాడిలో ఉంటే సో హీ విల్ గో దేర్. అంటే ఎలాంటి అవేర్నెస్ చేయొచ్చు అంటారు అసలు దీనికి? హెల్త్ క్యాంపెయిన్స్ అండ్ దిస్ వన్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇదే కనుక జనం మధ్యలోకి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది లక్షణాలు అంటే ఛాతిలో నొప్పి వచ్చి ఇలా పట్టుకొని సినిమాలో చూపించినట్టే కాదు, మిగిలినవి కూడా ఉన్నాయి, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన డైట్ మోడిఫికేషన్స్, మన ఫ్యామిలీ హిస్టరీ ఏంటి. ఓకే, ఎందుకంటే ఒక మరణం ఆ ప్రాణాన్ని కాదు ఆ కుటుంబం మొత్తాన్ని దెబ్బతింటుంది.
అవునా కదా? సో దట్స్ వై ద ఫస్ట్ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయడానికే ఒక కార్డియాలజిస్ట్గా మై మోటో అండ్ మెనీ కార్డియాలజిస్ట్ ఫైట్ ఫర్ ద సేమ్. ఎవరేమన్నా అనుకోండి, అంటే మేము చెప్తా ఉంటాం హెల్త్ ప్యాకేజెస్ గురించి, దీని గురించి. సమ్ మైట్ స్పీక్ సంథింగ్ రాంగ్ ఆర్ నెగిటివ్ అబౌట్ దట్, బట్ దట్ విల్ హెల్ప్ టు డయాగ్నోస్ మెనీ థింగ్స్. నాట్ ఓన్లీ హార్ట్ గురించి అనే కాదు, మీరు హెయిర్ నుంచి కింద టో వరకు ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా ఒక హెల్త్ ప్యాకేజ్లో తెలియచ్చు. అట్లీస్ట్ స్క్రీనింగ్ కింద ఉపయోగపడుతుంది అది. సో లేటర్ ఆన్ ఇట్ కెన్ బి ఎ బిగ్ క్యాన్సర్, మీరు ముందుగానే డిటెక్ట్ చేసినట్టు అవుతుంది. సో స్టేజ్ 4కి వెళ్ళే లోపే మీరు ఒక క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, మీరు చాలా కేసెస్ చూసుంటారు. మీకు ఈ సైలెంట్ హార్ట్ అటాక్లో డిఫరెంట్గా అనిపించింది ఏమైనా ఉందా? ఇందాక మీకు చెప్పినట్టే తల తిరుగుతూ వస్తారు. ఈసీజీ అబ్సల్యూట్లీ నార్మల్, ఎకో నార్మల్. ఆ ట్రోపోనిన్లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మనం వచ్చిన వెంటనే ట్రోపోనిన్ చేస్తూ ఉంటాం. అంటే బ్లడ్ టెస్ట్ అనేది అది అప్పుడు నెగిటివ్ రావచ్చు, 4 to 6 hours తర్వాత చేస్తే మళ్ళీ పాజిటివ్ రావచ్చు. సో మనకి హార్ట్ అటాక్తో వచ్చిన వెంటనే మనం ట్రీట్ చేస్తేనే వాడికి ఇంకా ఎక్కువ బెనిఫిషియల్. సో వీ షుడ్ నాట్ వెయిట్ అప్ టు ద ట్రోపోనిన్ లెవెల్ వాల్యూ వరకు మనం వెయిట్ చేయకూడదు కొన్ని సినారియోస్లో, నాట్ ఎవ్రీథింగ్. సో ఇలా గిడ్డినెస్తో వచ్చి వాడికి మొత్తం ఎవాల్యుయేట్ చేసి మనం ఎంజాయ్ చేసేసరికి మనం షాక్ తింటాం. వాడికి చూస్తేనేమో 90-95% బ్లాక్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో అండ్ ఒక యంగ్ ఫెలో 1 year బ్యాక్ జస్ట్ రొటీన్ చెకప్కే వచ్చాడు నా దగ్గరికి. సో వాడి వయసు అంతా 35 years ఉంటుంది. బట్ 1 year బ్యాక్ హీ హ్యాడ్ పారాలిసిస్ స్ట్రోక్, బట్ హీ రికవర్డ్ కంప్లీట్లీ. సో అక్కడ ఎవరు కూడా వాడికి యాంజియోగ్రామ్ చేయించుకోమని అడ్వైస్ చేయలేదు. సో వాడికి ఎటువంటి సిమ్టమ్స్ లేవు. హీ జస్ట్ కేమ్ టు మీ, దెన్ ఐ అడ్వైస్డ్ యాంజియో. అదేంటి ఈసీజీ ఎక్కువ అన్నీ నార్మలే ఉంది కదా, మీరు ఎందుకు యాంజియో చెప్తున్నారు అంటే, మీకు ఒకసారి స్ట్రోక్ వచ్చింది కదా, జస్ట్ వి షల్ సీ అని యాంజియో చెప్తే, యాంజియోలో దేర్ వాస్ 95% బ్లాక్. ఓకే, సో వాడికి సిమ్టమ్స్ లేదు. ఇంకో 2% పెరిగితే అప్పుడు వాడికి సిమ్టమ్ వస్తుంది. అంటే ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దెర్ ఈస్ నో కంప్లీట్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ ఆబ్వియస్లీ డాక్టర్ ఈజ్ నాట్ గాడ్. సో 100% గ్యారంటీ అనేది ఎవరు. సో మీరు స్టంట్ వేసినా, వీఆర్ ట్రయింగ్ టు ప్రొలాంగ్ హిజ్ లైఫ్ స్పాన్ ఫర్ 5 to 10 more years. ఓకే, సో ఆ స్టంట్ వేసినప్పుడు వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, మందులు ఎంత కరెక్ట్గా తీసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక ఆవిడ అడిగినట్టే డైట్ స్టైల్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా దే ప్లే ఏ మేజర్ రోల్. ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్ట్రెస్ అండ్ స్లీప్. ఈ 2 Sలు కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ టైం పెంచుకోవడం, ఈ 2 బ్యాలెన్స్ చేసుకోగలిగితే టెన్షన్ గుండెపై ప్రభావం చూపిస్తుంది. 100% చూపిస్తుందండి. వాట్ ఎవర్ ద స్ట్రెస్ యూ టేక్ టు ద హార్ట్, సో ఆబ్వియస్లీ హార్ట్ విల్ షో యూ బ్యాక్. ఓకే, సో మీరు ఎంత స్ట్రెస్ని మైండ్కి, హార్ట్కి తీసుకుంటారో హార్ట్ అటాక్ రావడానికి అంత ఉంటుంది. దిస్ ఈస్ న్యాచురల్. సో స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెజర్స్. ఎందుకంటే మెడిటేషను, ఓకే, యోగా ప్రాక్టీసెస్, డైలీ వాకింగ్, డైలీ జాగింగ్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్. సో అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, బాడీని కనుక మీరు రిలాక్స్ చేయగలిగితే, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోగలిగితే, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ది హార్ట్ అటాక్స్. ఫైనల్గా డాక్టర్ గారు, అసలు ఇది సైలెంట్ హార్ట్ అటాక్ గురించి ఒక ముఖ్యమైన సందేహం ప్రేక్షకులకు ఇవ్వాలంటే మీరేమిస్తారు? సో నేను ఎవరికైనా, అంటే నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి కూడా నేను చెప్పేది ఒకటే. సో గుండెపోటు వచ్చిన తర్వాత మనం చేయగలిగేది ఓన్లీ 50% ఉంటుంది. ఓకే, అదే రాకముందే కనుక మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీని, లైఫ్ స్టైల్ని, డైట్ స్టైల్ని ఫాలో అవ్వగలిగితే, సో ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది హార్ట్ అటాక్స్. 80%, అది చిన్న నెంబర్ కాదని నేను అనుకుంటున్నాను. సో 80% హార్ట్ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి తీవ్రమైన నొప్పి వచ్చి మిమ్మల్ని భయపెట్టేంతగా నొప్పి వస్తుంది అనే అపోహలో ఉండద్దు. ఎందుకంటే మీకు చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నా అవి పెద్ద పెద్ద హెచ్చరికలు కావచ్చు. సో సైలెంట్ ఈజ్ నాట్ సేఫ్. సైలెంట్ కెన్ బి మోర్ వైలెంట్ దాన్ యూ ఎక్స్పెక్ట్. సో మీకు ఒక చిన్న సమస్య వచ్చినా ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ గెట్ వన్స్ చెక్డ్ అప్. సో ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ దెన్ ఎవ్రీవన్ ఈజ్ రిలాక్స్డ్. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే, సో నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, మనకున్నది ఒకటే గుండె, ఒకటే జీవితం, దాన్ని కాపాడుకుందాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ టైం అయితే మాకు ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైలెంట్ హార్ట్ అటాక్ గురించి అయితే డాక్టర్ గారు అనేక విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. రేపటి వైకే హెల్త్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.